రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గెలిచి ఏడాది గడిచిన సందర్భంగా కావలి పట్టణంలోని మన్నెం గోపాలకృష్ణారెడ్డి ఎంసీఆర్ కళ్యాణ మండపంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డికి కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ముందుగా ప్రధానమంత్రి మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చిత్రపటాలకు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులతో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి కూటమి సర్కారుకు మద్దతు తెలిపిన జనికర్ల మహేంద్ర యాదవ్, వారి అనుచరులు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, లోకేష్ బాబుని ముఖ్యమంత్రిగా చూడాలని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆకాంక్షించారు. ఇంత వయసులో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి పని చేసుకోవడానికి దయించి మనందరం ఆలోచించి వారిని ఇన్స్పైర్ గా తీసుకుని మనలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఈ ఆత్మీయ సమావేశం జరుపుతున్నాము అంటే ఎక్కడో ఒక దిక్కడ మనలో మార్పుకి నాంది పథకాలనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబడింది. మన మిత్రులు అందరూ కూడా మన జీవితాలు తృణప్రాయంగా వదిలి జీవితం మొత్తం కూడా మోడీ గారు భారతదేశానికి అంకితమైతే ఆంధ్రప్రదేశ్కి ముగ్గురు అంకితమై మనం నిద్రపోయే టైంలో కూడా మన బాబు కోసం వాళ్ళు కష్టపడుతున్నందుకు మన అందరం జీవితంతో వాళ్ళకి రుణపడి ఉండాలనే విషయాన్ని గుర్తు చేసేందుకే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టారు. మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు నాకు గుర్తించాడు, నాకు తల్లిదండ్రులు జన్మనిచ్చారు, కానీ నా జన్మకి సార్థకతను చెక్కింది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నాకు గుర్తించింది చంద్రబాబు నాయుడు గారు. నాకు ఈ కావలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించింది లోకేష్ బాబు గారు. తండ్రి కొడుకులు ఇద్దరు ముక్త కంఠంతో కావ్య కృష్ణారెడ్డిని కావలి అభ్యర్థిగా ఇస్తున్నామని చెప్పి నన్ను ముందుకు నెట్టి నాలో ఇంత శక్తి ఉంది, నాలో ఇంత ఆలోచన ఉందని గుర్తించిన ఆ ఇద్దరి మహానుభావులకి ఏమిచ్చి నేను రుణం తెచ్చుకోవాలంటే ముఖ్యమంత్రిగా లోకేష్ గారిని చేసేంత వరకు నా జీవితాన్ని అంకితం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే నాకు ఇచ్చిన రుణాన్ని నేను తీర్చుకున్నట్టు. నాకు ఒక లక్షణం ఉంది, నా తల్లిదండ్రులు నేర్పిన ఒక గుణం ఉంది. చిన్న సహాయం చేసిన, కష్టంలో ఉన్నప్పుడు చిన్న సహాయం చేసిన అది జీవితాంతం గుర్తు పెట్టుకుని నా చచ్చిపోయిన నా తల్లిదండ్రులు సాక్షిగా నాకు అది ఒక్కటి నేర్పారు. నా తల్లిదండ్రులు ఒక వ్యక్తి ఉన్నాడు అని నమ్మకంతో మేము ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా వచ్చి ఒకసారి ఆ సమావేశంలో మన ఎమ్మెల్యే గారికి మేము కూడా మద్దతు తెలపాలని వచ్చాము. వచ్చినప్పుడు తన గౌరవనీయులు పెద్దలు నాకు మాట్లాడే అవకాశం కూడా ఇచ్చారు. ఒకటే చెప్పాలి, మామూలుగా నేను చెప్పాలనుకునేది ఒకటి, మీరందరూ మేము చెప్పిన అందరికీ ఒకటి తెలుసు, ప్రజలందరూ ఒకటి గమనిస్తున్నారు. ఒక సంవత్సర కాలం ఒక ఎమ్మెల్యే గారు కావలి పట్టణంలో ఏం చేశారనేది మనం అందరం చూసాం. ఎందుకంటే మన ఇక్కడ ఉన్న వాళ్ళకే ఎక్కువ మందికి తుమ్మలపేట రోడ్డు వైపు వెళ్ళే పని ఉంటుంది. ఆ రూట్లో పోతా ఉంటే గుంతలకి ఆ బాధలు ఎంత ఇబ్బంది పడ్డావో మనందరూ తెలుసు. అది గెలిచిన వెంటనే ఆ రోడ్డును వేసిన ఘనత మన గౌరవ ఎమ్మెల్యే గారు కారణాలని చెప్పి మనం అందరం అనుకోవాలి. కావలి నియోజకవర్గంలోనే ఉండి ప్రజల్లో తిరిగిన ఒక గొప్ప నాయకుడు మన ఎమ్మెల్యే గారు అని చెప్పి మనందరం